హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ మంచూరియా. ఈ ఫిష్ మంచూరియాని చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ముందుగా నేను ఇక్కడ ఫిష్వి సైడ్ పీసెస్ తీసుకున్నానండి. ఈ సైడ్ పీసెస్లోకి 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మకాయని పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఫిష్లో సైడ్ పీసెసే తీసుకున్నాను కదా, ఎందుకంటే ఈ సైడ్ పీసెస్లో ఎక్కువ ముళ్ళు ఉండవన్నమాట. ఆ ముళ్ళున్న 1-2 పెద్దవి ఉంటాయి. సో మనకు కానీ పిల్లలకు కానీ ఈజీగా తినడానికి ఉంటుంది. అందుకని అండ్ ఈ సైడ్ పీసెస్ అనేవి సాఫ్ట్గా కూడా ఉంటాయి కదా. సో అందుకని నేను నార్మల్ ఫిష్తోని ఈ మంచూరియా సైడ్ పీసెస్తో చేస్తున్నాను అనమాట. ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేటట్టుగా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత అరగంట తర్వాత స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ మనం నార్మల్ ఫిష్ని ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని సపరేట్గా వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఫ్రై చేసుకోవద్దండి. కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లాగా బయట ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇట్లా ఒక్కొక్క పీసు ప్యాన్లో పెట్టుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవటం వల్ల లోపలంతా కూడా ఈ ఫిష్ అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒక్కొక్క ఫిష్ ముక్కని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత మళ్ళీ ఇలాగే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ అన్ని పీసెస్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో అస్సలు పెట్టుకోవద్దు, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మసాలా మొత్తం పాడైపోతుందన్నమాట. సో ఇట్లా నెమ్మదిగా అన్ని ముక్కలు లోపల కూడా బాగా ఉడికేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని. ఇలా ఒక అరగంట వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఫిష్ ముక్కలు మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిన చేప ముక్కల్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయినాయి. చేప ముక్కలు బాగా చల్లారిన తర్వాత ఇంకా మనం మంచూరియాకి ప్రిపేర్ చేద్దాం. స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఒక్కొక్క స్పూన్గా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే చాలు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ క్యాప్సికమ్ ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ కొంచెం లైట్గా మగ్గిపోతే సరిపోతుందన్నమాట మంచూరియాకి. సో నేను ఇక్కడ కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత 3 స్పూన్స్ వరకు టమాటో అండ్ చిల్లీ సాస్ అండి, ఇది మిక్స్డ్ సాస్ అనమాట. 3 స్పూన్స్ వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చిన్న బౌల్లోకి 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని
మనం మంచూరియా సాస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లాగా కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది సాస్లోకి యాడ్ చేయటం వల్ల మనకి ఇంకొంచెం మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి. మీకు ఇంకొంచెం స్పైసీ కావాల్సి ఉంటే ఒక అర స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం కారం యాడ్ చేశాను. అండ్ బాగా కలుపుకొని నిమ్మరసం ఒక అర ముక్క వరకు నిమ్మరసం పిండుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని ఈ సాస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇందాక ఫిష్ ముక్కలు అనేవి చల్లారాలి అని చెప్పాను కదా. ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి చల్లారితే కొంచెం గట్టి పడతాయి అన్నమాట. సో వెంటనే మనం ఇలాగా సాసెస్లో వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ముక్క అనేది చిదురైపోతుంది. సో అందుకని కొంచెం చల్లారిన తర్వాత పీస్ అనేది గట్టి పడుతుంది కదా. సో అందుకని కొంచెం చల్లారి పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ సాస్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఫిష్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ సింప్లీ బారు ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.